ఇప్పుడు అందరం కూడి వచ్చిన కదా, రైట్? దీన్ని ఏమంటారు మనం కూడి వచ్చిన ప్రదేశాన్ని కానీ కూడి వచ్చిన సందర్భం కానీ ఏమంటాం? సంఘం అంటాం. అర్థమైందా? సంఘం. విజయ కొంచెం పెట్టారు, సిస్టర్ కనపడి. సంఘం అంటాం. అయితే ఈ రోజుల్లో కానీ సంఘం మొదటి నుంచి కానీ, అంటే మొదటి శతాబ్దం నుంచి కానీ సంఘానికి అత్యంత ప్రాముఖ్యమైన ఏమంటారు, ఓకే, ఏం అవసరం, ఓకే, ప్రాముఖ్యంగా ఏం అవసరము సంఘానికి అని అంటే ఏమని చెబుతారు? మీరు చెప్పండి. ఏమని చెబుతారు? సంఘంలో ప్రార్థన ఉండాలి, సంఘంలో వాక్యం బాగుండాలి, సంఘంలో ప్రేమ ఉండాలి, ఆరాధన ఉండాలి, సహవాసం ఉండాలి, అంటే అనేక మందిని మనము స్వార్థ చెప్పి తీసుకొని రావాలి. ఇదే కదా చెప్పేది, అంతేనా? జనరల్ ఒపీనియన్. అయితే మొదటి అంటే ఎర్లీ చర్చ్, మొదటి సంఘం నుంచి ఇప్పటి వరకు నడవటానికి కారణం ఏందో తెలుసా? బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. ఎవరన్నా విన్నారా? ఓకే. చాలా సంఘాలు మీ సంఘాలకు ఏం అవసరం అని ఎప్పుడైనా అడిగినప్పుడు, మా సంఘంలో ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు తేండి. మా సంఘానికి ఫుడ్ లేదు, ఫుడ్ ఎవరైనా డొనేట్ చేయండి. మా సంఘంలో బల్లాలు లేవు, బల్లాలు తీసుకురండి. మాకు స్థలం లేదు, స్థలం కోసం ప్రార్థన చేయండి. బిల్డింగ్ ఫండ్ అని ఒక సపరేట్గా రైజ్ చేస్తారు, ఓకే. స్పాన్సర్ల కోసం ప్రార్థన చేస్తారు. కానీ ఎవరైనా సంఘంలో పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి, ఇది అవసరం అని ఎవరైనా చెబుతున్నారా? బాప్తిజం ఇన్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవి లేకుండా ఇప్పటి వరకు సంఘం నడవదు. అందుకే యోహాను ఏమంటాడో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. యోహాను ఇలా అంటుండు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఎప్పుడు అది నెరవేరింది తెలుసా మీకు? ఎప్పుడైతే యేసుక్రీస్తు పైకి ఎత్తబడిన తర్వాత పెంతెకోస్తు దినమున 120 మంది ఒకే ఒక్క ఆలోచన, ఒక మనసుతోటి ఒక పై గదిలో కూడుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళ మీద అగ్ని నాలుకలుగా నింపబడ్డది. ఎప్పుడైతే నింపబడ్డదో, పరిశుద్ధాత్మతో అభిషేకం పొందిరో, పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిజం పొందిరో, అప్పుడు సంఘం మొదలు పెట్టారు. అప్పటికి 15 గ్రూపులుగా అనేక జనాలు కూడుకొని ఉన్నారు. వీళ్ళందరికీ పేతురు లేచి నిలబడి యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు, చనిపోయింది ఎందుకు, తిరిగి లేచింది ఎందుకు చెప్పబడుతుంది. అర్థమైందా? దీనికి ఉదాహరణ, దీనికి సాదృశ్యంగా ఏమని చెబుతారంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఐ విల్ బిల్డ్ ద చర్చ్ ఆన్ దిస్ రాక్. which రాక్ అది? రాక్ అంటే ఎవరు? పేతురు. కేఫా అంటే రాక్. ఈ రాక్ అంటే ఈ బండ మీద నేను సంఘాన్ని కట్టేదను.
ఇప్పుడు నెరవేరుతుంది ఆడ. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన సేవ చేసే 3.5 సంవత్సరాల్లో పేతురుతో తన శిష్యులతో అన్న మాట ఇప్పుడు నెరవేరబడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే పొందిరో 120 మందిలో, ఇప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చేస్తుండు. అప్పటిదాకా మనోడికి ఏమి రాదు. యేసుక్రీస్తు చెప్పిండు 16వ అధ్యాయంలో, ఐ విల్ బిల్డ్ ద చర్చ్ ఆన్ దిస్ రాక్ అంటే పేతురును ఉద్దేశించి. పేతురు మొట్టమొదటి సంఘాన్ని స్థాపన చేసిండు, మొదలుపెట్టిండు పరిశుద్ధాత్మ అభిషేకంతో. అందుకే ఆ సంఘంలో చూడండి 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది చేర్చబడ్డారు ఒకే రోజు. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు ఒకే రోజు. అందరూ ఏం మాట్లాడుతారు? అన్య భాషలు మాట్లాడుతారు. నేను అన్య భాషలో నేను చెప్పను కానీ ఇట్ ఈస్ ఏ హెవెన్లీ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ పరలోక భాష. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో యేసుక్రీస్తు ఏం చెబుతాడు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో మీరేం పొందుతారు? ఇంగ్లీష్లో ఏమంటారు? శక్తిని. ఇంగ్లీష్లో ఏమంటారు? పవర్. ఆ పవర్ లేకపోతే ఇట్ ఈస్ ఎ డెడ్ చర్చ్. అందుకే ఈ సంఘానికి కావాల్సింది ఏంటంటే ద బాప్టిజం హోలీ స్పిరిట్. ఎప్పుడైతే బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ మీరు అనుభవిస్తారో, మీరు పొందుతారో, యూ విల్ రిసీవ్ పవర్. మీరు శక్తి పొందుతారు. మీరు శక్తి పొందినప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుంది? ఉజ్జీవంతో నిండుతుంది. అర్థమవుతుందా? ఉజ్జీవంతో నిండుతుంది. ఉజ్జీవం అంటే ఎలా ఉంటుంది? ఉజ్జీవం అంటే ఉజ్జీవ సభలో అని పెట్టడం కాదు. 15 ఎకరాల్లో స్థలం సంఘాన్ని ఒక బిల్డింగ్ కాదు, పొగలు పెట్టి లైట్లు పెట్టి అందరినీ గ్యాదర్ చేయడం కాదు. ఆ రోజుల్లో నో లైట్స్, నో సౌండ్, నో స్టేజ్, నో ప్రమోషన్, నో టీషర్ట్లు. వెనక ఓకే కలవరి టెంపుల్ ఆయన రాస్తారు కదా, ఎగ్జాంపుల్ చెప్తారు. నో టీషర్ట్లు, నో క్యాన్వాస్, no money, no building, but they had a power. That power made them to spread the news all over the world. అక్కడి నుంచి మొదలు పెట్టారు. యేసుక్రీస్తు ఏం చెప్పిండు? ఫస్ట్ యెరూషలేం, తర్వాత జుడియా, తర్వాత సమరియా, తర్వాత ends of the earth. They started church in Jerusalem with the power of the Holy Ghost. ఆ పవర్ మనకు లేకపోతే మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం. 1,00,000 మంది 2,00,000 మంది వచ్చి ఆలోచిస్తున్నారు. ఏది ఆ ఉద్యమం? ఏది ఆ శక్తి? we need to realize the power of God. ఆడ 120 మంది ఉన్నారు. 120 మంది 3,000 మందిని మార్చడానికి శక్తి ఉన్నప్పుడు, 1,00,000 మంది నీ చర్చిలో ఉన్నప్పుడు, 2,00,000 మంది ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని మార్చగలగాల? నువ్వు ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలగాల? ఎంతమంది నువ్వు రీచ్ కలగలగాల? ఎలా ఉండాలి ఆ సంఘం? ద పవర్ ఫిల్ అయి ఉండాల. మొన్న ఫ్రైడే నేను చెబుతా ఉన్నా, ఒక వర్షిప్ లీడర్ ఫ్రమ్ హుబ్లీ వచ్చి వర్షిప్ చేస్తే రాన్సన్ హాల్ ఉర్రూతలు ఊగినది అని చెప్పా. ఎందుకు? ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ దేర్. ఆ శక్తి ఉన్నప్పుడు కళ్ళాలు పడతాయి. అది లేనప్పుడు మనలో ఆ శక్తి లేనప్పుడు మనం ఏమీ చేయలేదు. వాళ్ళందుకే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత నిటారుగా చూడబోతా ఉన్నారు సొలొమోను టెంపుల్కి. ఒకతను నిలబడి కూర్చొని అడుకోవడానికి కుట్టివాడు. ఈ కుట్టి అతను ఏం చెబుతుండు? అయ్యా ₹1 ఉంటాయి, పావులా ఉంటాయి. ఇదే ఇప్పుడు ఏం చెబుతుండు పేతురు, యోహాను? నాకు అవన్నీ లేవు, నా దగ్గర అవన్నీ లేవు, నాకున్నది ఒకటి, ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. I have the name of Jesus Christ. You get up and walk. లేచిండు, నడిచిండు. ఆ శక్తి
ప్రతి ఒక్కరు పొందుకోవాలని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పింది యోహాన్. ఓకే, నా తర్వాత ఒక ఆయన వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిజం ఇస్తాడు. ఆ బాప్తిజాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఏ సంఘానికి పోతారంటే మాది నూతన చర్చి. ఏ సంఘం అంటే ఓకే మాది బాప్టిస్ట్ చర్చి. ఏ సంఘం అంటే మాది బ్రదరన్ చర్చి. మేము ఓకే అన్య భాషలు మేము నమ్మము. బైబులే చెబుతుంది ఆడ నువ్వు నమ్మేది నమ్మకపోవడమేది. నీలో ఒకే ఆ పవర్ ఏది, నీలో ఆ శక్తి ఏది, నువ్వు నమ్మకపోవడం వల్లే కదా జరిగేది. నువ్వు నమ్మితే ఎలా ఉంటుంది, నువ్వు నమ్మితే ఎలా ఉంటుందో వాళ్ళు అప్పుడు చూపించి. నేను ఇందాక చెప్పిన 1000 మంది కానీ 10,000 మంది కానీ నీ సంఘానికి వచ్చిన ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ పౌలు శీలాసు కొట్టబడ్డరు, ఈడ్చబడ్డరు, జైలు వేయబడ్డరు. ఇద్దరు ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు. అక్కడ ఏం జరిగింది? భూకంపం వచ్చింది. పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, మేనిఫెస్టెడ్. నేను ఇంకొక విధంగా చెప్పొచ్చు, ప్రత్యక్షమైంది. ఇద్దరు. ఇప్పుడు ఈ సంఘం 10 మంది వస్తేమి, 20 మంది వస్తేమి, 10,000 మంది వస్తేమి, దేవుని శక్తిని అక్కడ ప్రత్యక్షం కాకపోతే ఏం ప్రయోజనం? నేను చాలాసార్లు చెప్పా, చాలా మంది ఆరాధన చేస్తా ఉంటారు, మంచి మ్యూజిక్ తోటి, మంచి లైట్ ఫోకస్ తోటి అన్ని పెట్టి ఆరాధన చేస్తా ఉంటారు. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్ అని, వెల్కమ్ హోలీ స్పిరిట్ అని నువ్వు పాట పాడతావు కదా. పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు నువ్వు ఆపేస్తున్నావు. ఎందుకు? నాకు టైం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకోవడానికి కూడా టైం లేదు. ఎందుకు? ఇంకొక ఫ్యూచర్ వచ్చినప్పుడు ఆయన చెప్పాలా, వెళ్ళిపోవాలా? లేదు, ఇంకొక సర్వీస్ ఉంది. ఎందుకు? ఇన్ని సర్వీసులు పెట్టడానికి కారణం నాకు స్థలం లేదనో, లేకపోతే నాకు టైం లేదనో, లేకపోతే ఈ టైంకి వీళ్ళే వస్తారు, ఈ టైంకి వీళ్ళే వస్తారని నువ్వు డివైడ్ చేసి పెట్టావు. అదే ఎర్లీ చర్చిలో వాళ్ళకు ఒక బిల్డింగ్ లేదు, నో లైట్స్, ఎల్బి స్టేడియం లాంటి ఒక స్టేడియం లేదు, ఉజ్జీవన మీటింగ్లు లేవు, తర్వాత స్టేజ్లు లేవు. ఈ లైట్లు ఎత్తారు చూడు, చుట్టూ ఇట్టేసి ఒక హీరో మాయర్గా దింపుతారు చూడు పాస్తారని, అవి లేవు. కానీ వాళ్ళకున్నది ఒకటి, దేవుని శక్తి. అది పరిశుద్ధాత్మని బాప్తిజం. ఇద్దరు పాట పాడినప్పుడు ఎత్తుకేకి వస్తే 1,00,000 మంది ఉండి పాట పాడికి ఎట్టుండాలి? హైదరాబాద్కు ఎత్తుకేకి కావాలి, హైదరాబాద్కి ఎత్తుకేకి కావాలి, రైట్? మరి రావట్లేదు అంటే అలా మూవ్ అవ్వట్లేదు అంటే కనీసం ఆ బిల్డింగ్ అన్న కదలాలి కదా, ఆ బిల్డింగ్ అన్న షేక్ కావాలి కదా. ఎందుకు? దేవుని ఆత్మ ప్రత్యక్షం కావాలి కదా. ఇప్పుడు నేను చెబుతా, God is everywhere. God is everywhere. కాకపోతే ఎక్కడైతే 120 మంది ఒక మనసుతోటి ఎదురు చూసి ప్రార్థన చేసిరో అక్కడి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అక్కడ వాళ్ళ శక్తి పొందేది. ఇది లేకపోతే అంటే ఆ వన్ అకార్డ్, వన్ మైండ్ లేకపోతే అక్కడ పరిశుద్ధాత్మ ప్రత్యక్షం కాదు. అందుకే ఇందాక చెప్పిన అన్ని జనరల్ ఆన్సర్స్. ఒక సంఘానికి ఏం కావాలి అంటే డబ్బు కావాలి, ఒక సంఘానికి ఏం కావాలంటే ప్రార్థన కావాలి, ఒక సంఘానికి ఏం కావాలంటే ప్రేమ కావాలి, ఒక సంఘానికి ఏం కావాలంటే వాక్యం కావాలి, ఒక సంఘానికి ఏం కావాలి అంటే చర్చిలు చేతులు కావాలి, ఒక సంఘానికి ఏం కావాలంటే ఇవి జనరల్. బట్ రైట్ ఆన్సర్ ఈజ్ బాప్టిజం ఇన్ ద హోలీ గోస్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సంఘానికి ఆ పవర్ లేకపోతే you are not able to witness, you are not able to show Christ anywhere. నువ్వు చూపించలేవు క్రీస్తుని. అందుకే సంఘము అంటే బిల్డింగ్ కాదు, సంఘము అంటే ఒక బ్రాండ్ కాదు,
సంఘము అంటే క్రీస్తు శక్తి, క్రీస్తు శరీరంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు బయలుపరచాలా, నువ్వు బయలుపరచాలా. సంఘంలో ఇప్పుడు ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్తు, పెంతెకోస్తు ఏం పండుగ చెప్పండి? పెంతెకోస్తు అదే పెంతెకోస్తు అంటే పస్కాని. ఎందుకు చేస్తారు? యూదులకు 3 పండుగలు ప్రత్యేకం. ఒకటి డే గుడారాల పండగ, పస్కా పండగ, ఫస్ట్ ఫ్రూట్స్ అంటే కోత, అదే విత్తనాలు ఇత్తే అర్థమవుతుందా? అంటే ద డే ఎప్పుడైతే వాళ్ళను పాస్ ఓవర్ నుంచి ఈజిప్ట్ బానిసత్వం నుంచి ఇడిపించిన తర్వాత ఒక 50 రోజులకు పస్కా పండగ, 50 రోజులకు పస్కా పండగ. ఎందుకు అంటే దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇడిపించిండు కాబట్టి పండగ చేసుకుంటారు. రెండవ పండగ ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ ఫ్రూట్స్ విత్తనాలు ఇత్తడం కానీ, తర్వాత అవి బిగినింగ్ ఆఫ్ ద పంట, అప్పుడు ఫస్ట్ ఫ్రూట్స్ అని ఒక పండగ చేసుకుంటారు. తర్వాత టబర్నకల్ గుడారాల పండగ చేసుకునేది ఎందుకు ఎండ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే మీ కోతకాలం అయిపోయిన తర్వాత పండగ చేసుకుంటారు. దేవుడు మాకు సమృద్ధికి ఇచ్చాడు కనుక మేము పండగ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? అంటే గుడారాల పండగ అంటే అందరూ భోజనాలు జరుగుతున్నాయని 3 రోజులు పోయి ఆడ కూర్చోవడం కాదు. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వన్. ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అనేక ప్రదేశాల్లో విస్తరించబడిన యూదులందరూ యెరూషలేముకు వస్తారు. ఎందుకు? పస్కా పండుగ చేసుకోవటానికి. పస్కా పండుగ అంటే మా తాతలు ముత్తాతలు అందరూ ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ దేవుడు విడుదల చేసింది కాబట్టి రిమెంబరెన్స్, థ్యాంక్స్ గివింగ్ టు దట్ డెలివరెన్స్. ఆ విధంగా ఆయన యూదులు పండుగ చేసుకొని ఇప్పుడు అనేక ప్రదేశాల నుండి జనాలు వచ్చారు. ఇప్పుడు టర్కీలో ఉన్నోళ్ళు వచ్చారు, సిరియాలో ఉన్నోళ్ళు వచ్చారు, యాన్నో కొరింథీలో ఉన్నోళ్ళు వచ్చారు, మాసిదోనియా, రోము అందరూ వచ్చినప్పుడు మా పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏ భాష మాట్లాడినా కానీ అర్థమవుతుంది. పేతురు ఇప్పుడు దాకా యెరూషలేమే వదిలి వెళ్ళిపోలేదు. అంటే యూదయ, గలిలియా ఈ ప్రదేశం వదిలిపోలేదు. ఈయనకి ఎలా తెలుసు ఆ భాషలు? వీళ్ళకి ఎలా తెలుసు? ఈ 120 మందికి ఆ భాష ఎలా తెలుసు? అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. వీళ్ళకి తెలిసిన భాష వీళ్ళు మాట్లాడుతారు. సో శక్తి ఎక్కడుంది? పరిశుద్ధాత్మ బాప్తిజంలో. మార్కు సువార్త 1:8 కూడా దేవుడు ఇదే చెబుతాడు. అంటే యోహాను చెప్పిందే నేను మాట్లాడు. ఓకే, రిపీట్. మత్తయి సువార్త 3:11 మార్కు 1:8 ఉన్నది. కావాలి చదవండి. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచుని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచున్నాను. అంతే కదా. మరి పరిశుద్ధాత్మలో మనము బాప్తిజం పొందినమా? అంతే, అదే క్వశ్చన్ మార్క్. సంఘానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం. బాప్తిజం పొందితే మీరు ఏం పొందుతారంటే శక్తి పొందుతారు. శక్తి పొందిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు సాక్షిగా బతుకుతారు. ఇదే సంఘానికి కావాల్సింది. మా సంఘానికి ఇంతమంది వస్తున్నారు అని చెప్పుకోవడం కాదు. మా సంఘంలో దేవుని శక్తి ఉందా లేదా? మా సంఘంలో ఉన్న అంటే సంఘంలో వచ్చే ప్రతి వ్యక్తి ద పార్ట్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ బాడీ. అలాంటప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నువ్వు విట్నెస్, సాక్షిగా నిలబెడుతున్నావా లేదా? సాక్ష్యం ఇస్తున్నావా లేదా? క్రీస్తుని ప్రకటిస్తున్నావా లేదా? క్రీస్తుని చూపిస్తున్నావా లేదా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చేష్టలు ఏవైనా
క్రీస్తును ప్రకటించకపోతే నీలో శక్తి లేనట్టే. చూపించలేకపోతే నీలో శక్తి లేనట్టే. నువ్వు పొందాలి బాప్తిజం ఇన్ ద హోలీ స్పిరిట్. మామూలు నీళ్ళలో బాప్తిజం ఇచ్చేది ఎందుకంటే పశ్చాత్తాపం, నీ పాపములు పోగొట్టుకోవటానికి. కానీ బాప్తిజం ఇన్ ద హోలీ స్పిరిట్ రిక్వైర్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మనకు ఆత్మీయ వరాలు చూసినాం. ఎక్కడున్నాయి? ఫస్ట్ కొరింథీ 12. ఫస్ట్ కొరింథీ 12. ఓకే. లీడర్షిప్ గిఫ్ట్స్ ఎక్కడున్నాయి? నాయకత్వపు వరాలు రాంగ్. ఎఫెసియన్స్ 4, 11, 12. మోటివేషనల్ గిఫ్ట్స్ ఎక్కడున్నాయి? రోమన్స్ 12. మోటివేషనల్ గిఫ్ట్స్ అంటే ఏంటండి? నీకు ఇచ్చిన టాలెంట్ను దేవుడి కోసం ఉపయోగించుకోవాలి. నాయకత్వ లక్షణాలు ఏంటి? ప్రీచర్స్, టీచర్స్, అపోస్టల్స్, ఇంకా ప్రాఫిట్స్, ఇవి నాయకత్వ లక్షణాలు, నాయకత్వ వరాలు. తర్వాత ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్కడ మళ్ళా అదొకటి గుర్తుంది. ఓకే. చర్చ్ ఈజ్ ఏ గిఫ్టెడ్ టు మేక్ డిఫరెన్స్. ఇప్పుడు ఎవరైనా చెప్పుకోలేదు ఏంటంటే నా సంఘం ఇంత గొప్పది, నా సంఘంలో ఇంతమంది వస్తారు అనుకుంటే ఆ సంఘము బయట ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురానంత వరకు ఇట్ ఈస్ కాల్డ్ డెడ్ చర్చ్, ఇట్ ఈస్ కాల్డ్ లూక్వార్మ్ చర్చ్. అదే కదా యోహాను 7 రాసేది. నీలో ఇంతకు ముందున్న ప్రేమ లేదు, ఇంతకు ముందున్న ఆసక్తి లేదు, మీ సంఘంలో విచారాలు చేస్తున్నారు, మీ సంఘంలో నానా విధమైన విగ్రహాలు చేస్తున్నారు, మీరు ఇంకొక సువార్తను ప్రకటిస్తున్నారు, మీరు అటు లేరు ఇటు లేరు నువ్వెచ్చగా బతుకుతున్నారు, ఆ బతుకు బతికే కాదు అని చెప్పేది ఎందుకు? 7 సంఘాలకి దేవుని శక్తి లేదు అని చెప్పడమే క్లియర్ గా. దేవుని శక్తి లేనప్పుడు నువ్వు ఎలా ప్రకటిస్తావు? నేను మన ఫ్రైడే చెప్పినట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో ఆరాధన ఎవరిని స్టిమ్యులేట్ చేయదు, ఎవరిని ఉత్సాహంగా ఆరాధన చేసేట్టు చేయదు. ఎందుకు? తోతెంతము నేను మారుతాను, ఇదిగో చేతులు కూడా రావు, ఇట 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 అది వచ్చేసరికి గంట పడుతుంది. నువ్వు ఇట్ట ఆరాధన చేస్తుంటే నీ పక్కన ఉన్న వాళ్ళకే ఉత్సాహం రాదు, దేవుడికి ఉత్సాహం వస్తే దేవుడు ఉత్తేజం పొందుతాడా? నీ పాటల వల్ల గొంతు రాకపోతుంటే, నీకు పాడబడ్డానికి, దేవుని ఆరాధించడానికి నీ చేతులు కాళ్ళు రాకపోతే, మోకాళ్ళు లేకపోతే దేవుడు ఎలా సంతోషిస్తాడు? 120 మంది 10 రోజులు ఒకే గదిలో ఉండి ప్రార్థన చేసి, ఎన్ని రోజులు? 10 రోజులు ఒకే గదిలో ఉండి 120 మంది కంటిన్యూగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వాళ్ళకిచ్చిన ప్రామిస్ను నెరవేర్చింది. అప్పుడు వాళ్ళ శక్తి పొందేది. అగ్ని 4 వాళ్ళ మీదకి దిగి వచ్చింది. అటువంటి ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో ఉందా? అటువంటి అనుభవం నువ్వు పొందావా? ఎప్పుడైనా దేవా నీ శక్తి నాకు కావాలి, నీ ఆత్మ నా మీద బలంగా రావాలి అని నువ్వు ప్రార్థన చేసినవా? సంఘానికి కావాల్సింది ఉంటే ఇద్దరు పౌలు శీలాసు స్తుతిస్తేనే జైలు గోడలు బద్దలైనవి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు సపోజ్ ఎల్బీ స్టేడియంలో ఎంతమంది గోడ పెట్టుకుంటారు?
లైట్లు వేస్తారు, పొగలు పెడతారు, ఓకే, ఏందో దివాళీగా వచ్చినట్టు కాలుస్తారు. ఎస్, జిగేల్ జిగేల్ లైట్లు ఉంటాయి, క్యాండిల్ వెలిగెత్తారు. ఇవన్నీ యాక్టివిటీస్. దేవుడి శక్తి మాత్రం లేదు. ఈ యాక్టివిటీస్ కు దేవుడు లొంగడు, ఈ యాక్టివిటీస్ కు దేవుడు దిగిరాడు, ఈ యాక్టివిటీస్ కు రాడు. ఎప్పుడు వస్తాడు దేవుడు? 120 మంది మాదిరిగా నువ్వు కంటిన్యూగా ప్రార్థన చేసి దేవుడిని అడిగితే వస్తాడు. పాల్ యాంగిచూ తన మినిస్ట్రీ కొత్త కాలంలో సువార్త పీదల మధ్యకి పోయి సువార్త చెప్పేవాడు. వాళ్ళే మాకే తిండి లేదయ్యా, మళ్ళా మీ సంఘానికి వచ్చి మేమేం చేయాలి? మాకు తిండి ఎత్తుక్కునే మార్గం ఏదంటే దేవుడిని చూపించమని. ఒక ఆమె భర్త బాగా తాగిపోతుంది. చూడండి, నా భర్త తాగి రోజు తిరుగుతుండు, ఏదైతే ఆయన సంపాదించిన రూపాయలు పోతా ఉంది. దాని తర్వాత నాకు నా పిల్లలకు 3 రోజులైంది తినలేక, ఏం చేస్తావు? ఇప్పుడు ఏం దగ్గర లేవు డబ్బులు. కానీ అమ్మా, నువ్వు సంఘానికి రా, నీ భర్తను దేవుడు మారుతుంది. ఆ నమ్మకంతో ఒక 5 వారాల సంఘానికి పోయింది. ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఆయన, ఆయన భార్య, ఆయన అత్త. ఆయన, ఆయన భార్య, ఆయన అత్త, ముగ్గురే ఉన్నారు. కానీ ఈమె నమ్మకంతో పోయింది, నా బతుకు మారుతుందేమో, నా భర్త మారుతాడేమో అని. ఆయన రోజు 5 గంటలు ఆమె కోసం ప్రార్థన చేసేవాడు. రోజు 5 గంటలు వాళ్ళందరి కోసం ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేసి 3వ వారంలో తన భర్త తాగుడు మానేసి. ఎలా మానేసిండు తెలియదు. శుభ్రంగా పనిచేయడం మొదలు పెట్టిండు, పిల్లలకు మంచి బట్టలు తీసుకురావడం మొదలు పెట్టిండు, మంచి చెప్పులు తీసుకురావడం మొదలు పెట్టిండు, తిండి పెట్టడం మొదలు పెట్టిండు. తాను 5వ వారం నుంచి మళ్ళా సంఘానికి రావడం మొదలు పెట్టిండు. విషయం ఎప్పుడైతే మొదలు పెట్టిండో ఇతని మార్పును చూసి పక్కన రావడం మొదలు పెట్టిండు. సంఘం కోసం ఆయన చేసేది ఏంటో తెలుసా? నేను డిఫరెంట్ చేయాలి, నా సంఘము ఇట్ హ్యాస్ టు మేక్ డిఫరెన్స్. ఎక్కడ? స్లమ్ ఏరియాలోనే ఇట్ హ్యాస్ టు మేక్ డిఫరెన్స్ అని రోజు 5 గంటలు ప్రార్థన చేయడం మొదలు పెట్టిండు. ఎవరైతే వస్తారో వాళ్ళ సమస్యలు దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఎందుకు తీరుస్తున్నాడు? ఎలా తీరుస్తున్నాడు? ఆయన బాప్తిజం ఇన్ ద హోలీ స్పిరిట్ పొందిండు కాబట్టి, దేవుని శక్తి ప్రత్యక్షమవుతుంది కాబట్టి. చేతి నుంచి ప్రార్థన చేస్తే అందరూ నయమవుతారు, అందరూ వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి, వాళ్ళ కలహాలు తీరుతున్నాయి. సంఘంలోకి ఎవరైనా వచ్చేది ఎందుకో తెలుసా? నీడ్ దేవుడు నా అవసరం తీరుస్తాడు అని. ఆ అవసరం తీర్చాలి అంటే దేవుని శక్తి అవసరం. కొత్త వాళ్ళు ఎవరైనా నువ్వు ఆహ్వానిస్తావు, ఏం చేస్తావు? వాళ్ళకి సువార్త ఎలా చెబుతావు? సింపుల్గా దేవుడిని నమ్ముకొని సరిపోతుందా? ఏమని చెబుతావు? వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ బ్రోకెన్ ఫ్యామిలీలా, లేకపోతే వాళ్ళ జాబ్ లేదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదన్నా తినడానికి లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా రోగం ఉందా, ఇవి చెప్పుకున్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ అవసరాన్ని ముట్టినప్పుడు వాళ్ళలో విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టే మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చేది, ఆ విశ్వాసాన్ని బట్టే ఇంకొకరిని తీసుకొని వచ్చేది. దేవుడు నన్ను నయం చేసిండు, దేవుడు నా కష్టం తీర్చిండు, దేవుడు నా భర్తను మార్చిండు, దేవుడు నా భార్య మార్చిండు, కనుక నీ జీవితంలో ఈ మార్పు కావాలంటే నువ్వు కూడా రా. ఇలా చేసినప్పుడే దేవుని యొక్క సంఘం యొక్క ప్రత్యేకత. అలా లేని సమయంలో మనం ఎన్ని రోజులు సంకన బైబిల్ పెట్టుకొని పోయి సపోర్ట్ కొట్టి మనకున్న దాంట్లో 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి వస్తే జీవితంలో మార్పు రాదు.
కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేయాలి దేవుని శక్తి కోసం. ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఇదే దేవుడు ఆశించేది. నీ జీవితం పూర్తిగా మారాలంటే నువ్వు దేవుని శక్తిని పొందాలి. ఆ శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ నీ మీద బలంగా రావాలి. బలంగా రావాలంటే నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి. దేర్ ఇస్ నో వే. అడగాలి. అందుకే దేవుడు అడిగేది ఏంది, దేవుడు చెప్పేది ఏంది, అడుగుడి మీకు ఇవ్వబడును. కావాల్సినంత సమృద్ధిగా, కావాల్సిందంత, ఎంత కావాలంటే అంత. ఒక తండ్రే కొడుకు వచ్చి నాన్న నాకు రొట్టె కావాలంటే తేలిని ఇస్తాడా, పాములు ఇస్తాడా అని దేవుడు చెబుతుండగా ఇవ్వడు కదా. ఆ తండ్రి శ్రేష్టమైన తీస్తాను కొడుకు ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఎంత ప్రాముఖ్యమో తెలుసా. నేను నీ కోసం నువ్వు పాపంలో పడి ఉంటే, బురదలో కొట్టగలాడుతుంటే, నువ్వు శాపగ్రస్తుడు అయితే నేను నీ కోసం మరణించా. నీ పాపములన్నింటినీ నేను క్షమించా. నిన్ను నా దగ్గర తీసుకున్నా. నా బిడ్డగా నేను ఆహ్వానించా. నా బిడ్డగా నేను చేసుకున్నా. ఇప్పుడు నువ్వు అడిగితే నేను ఇవ్వనా? ఇప్పుడు నువ్వు అడిగితే నేను ఇవ్వనా? మొదటి సంఘం అంటే మొదటి శతాబ్దంలో మొట్టమొదటి సంఘం కలిగి ఉన్నది ఇదే, దేవుని శక్తి. దేవుని శక్తి. మనం గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే. జీవితం ఉన్నది ఒకే ఒక జీవితం. దేర్ ఇస్ నో అదర్ లైఫ్. ఈ జీవితంలో రెండు విధాలుగా బతకొచ్చు. ఒకటి, ఇతరులు ఏమనుకోవాలా, ఏం బతుకుర వాడిది అని అనేలా బతకాలి. లేదంటే ఏం బతికారా వాడు అనేటట్టు బతకాలి. రెండు విధాలు. ఒకటి, ఏం బతుకుర వాడిది అని అంటారు. సత్తే. ఎందుకు? సత్యగా బతుకుతే, ఎవరికి సహాయం చేయకుండా, ఎవరిని పట్టించుకోకుండా, తాగి పాపం వ్యభిచారం ఎన్ని చేసి పోతే పోని ఏం బతుకున్న వాడిది అని అంటారు. లేదు, 10 మందికి సహాయం చేసి దేవుళ్ళలో బతికి దేవుడి శక్తిని చూపించి అనేక మంది నీతి మార్గం తిప్పి బ్రతుకుతే ఏం బతుకురా, ఏం బతికాడు? క్రీస్తులో నిలబడ్డాడు. క్రీస్తులో నిజాయితీగా ఉన్నాడు. అర్థమవుతుందా? నీకున్నది ఒక్కటే జీవితం. ఈ జీవితంలో నువ్వు ఎలా బతకాలో నువ్వే నిర్ణయించుకోవాలి. దేవుడు చెప్పేది కూడా అంతే. నీ ముందు రెండే పెడుతున్నా, ఒకటి పాపం, ఒకటి పరిశుద్ధత. ఎంచుకో, నువ్వు ఎంచుకో. నేను కాదు తీసుకొచ్చి నేను ఇలా పెడతాను అని చెప్పిన. ఆదాము కూడా చెప్పిందంతే. ఒకటి, ఆ చెట్టు ఫ్రూట్ తినమా. కాకపోతే నువ్వు తినకుండా నేను ఆ చెట్టు చుట్టూ కంచేయలే. నువ్వు తినకుండా నేను ముళ్ళ కంచేయలే. నీకు ఫ్రీ. నువ్వు తినాలనుకుంటే తిను. కాకపోతే దాని పర్యవసరం ఎలా ఉంటుంది? నువ్వు నా నుంచి దూరం అయితే బిడ్డ, నువ్వు నా నుంచి దూరం అవుతావు. నువ్వు కష్టపడాలా, తర్వాత దుఃఖిదున్నాలా, తర్వాత వెలివేయబడతావు. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో నుంచి. జీవనదులు ఉన్న ఏదైనా తోట నుంచి నువ్వు వెలివేయబడతావు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు కష్టపడితేనే నీకు తిండి, లేకపోతే లేదు. ఈడైతే అన్ని ఫలాలు ఉన్నాయి. శుభ్రంగా కూర్చొని తినొచ్చు. నాతో నడవచ్చు రోజు సాయంత్రం. నేను నీతో మాట్లాడతా, కబుర్లు చెప్తా. నదులు ఉన్నాయి, శుభ్రంగా జలకాలు ఆడొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. ఇష్టం. అదే బయటికి పోతే నీళ్ళు ఏడున్నాయో నువ్వు వెతుక్కోవాలా. బయటికి పోతే నువ్వు రోజంతా కష్టపడితే కానీ సాయంత్రం ఒక ముక్క తినడానికి ఉండదు. లేదంటే అడవులు పాలైపోయి ఎత్తుక్కోవాలా పనులు ఏడున్నాయని.
దేవుడు నీ ముందు పెట్టేది ఎప్పుడు దేవుడు నిన్ను బలవంతం చేయడు. దేవుడు ఎప్పుడు నేను బలవంతం చేయడు. కాకపోతే నీ అంతటికి నువ్వు ఇష్టంగా వస్తే మాత్రం దేవుడు సంతోషిస్తాడు. నీ అంతటికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. లేదు నాకు నిద్ర వస్తుంది, లేదు నాకు వేరే పని ఉంది, లేదు నేను సీరియల్ చూడాలి, లేదు నేను సినిమాలు చూడాలి, లేదు నేను మొబైల్ పట్టుకోవాలి అంటే అది నీ ఆప్షన్. నీ ఆప్షన్. నీకు దేవుడిచ్చిన విల్ పవర్, నువ్వు ఎంచుకో, నేనేం కాదు. జ్ఞానవంతుడు ఎవరు అంటే జ్ఞానవంతుడు ఎవరు? బైబిల్ ప్రకారం ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానవంతుడు. అంతే కదా? ఇప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆ పండు తినవుగా. దేవుడు చెప్పినట్టుగా నడుస్తావుగా. యోసేపు దేవుని యందు భయము భక్తి ఉంది కాబట్టి ఐగుప్తుకు రాజు అయింది, ఐగుప్తుకు ప్రధానమంత్రి అయింది. అతని మాట వినకుండా ఎవరు ఏ పని చేయడానికి లేదు. ఎక్కడ పిల్లోడు ఎక్కడ తీసుకుపోయి పెట్టింది దేవుడు? ఎక్కడున్నాడు? ఈతనేమో అసహించుకొని తీసుకుపోయి ఒక దాంట్లో పడేసాడు. ఈ పిల్లోడు తీసుకుపోయి ఐగుప్తుకు ప్రధానమంత్రి చేసాడు దేవుడు. ఎందుకు? దేవుని ఎందుకు భయము భక్తి ఉంది కాబట్టి. సంసోను దేవుడికి నాజీరు చేయబడ్డాడు. పలాటుడు సింహాన్ని ఇట్ట చీల్చిన వ్యక్తి, 3000 మంది కానీ 5000 మంది కానీ ఒంటి చేత్తో నరికిన వ్యక్తి. కానీ దేవుని ఎందుకు భయము భక్తి లేకపోయేసరికి ఫిలిస్తీయుల చేతులకు అప్పగించబడి, కట్టి వేయబడి, గుడ్లు పీకి, గాను గీడ్చి, చూడు ఎలా ఉంటుంది జీవితం. గుడ్లు పీకారు. అప్పుడు గాను ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఒక పెద్ద దూలం మీదేసి చుట్టూ తిరుగుతుండాల. ఎందుకు? గానంలో వేసిన ఆమ్దాలు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఇవన్నీ నలగాల. వీడికి ఏమన్నా వాళ్ళకి తిండి పెడతారా? తిండి పెట్టరు. ఎందుకు? నువ్వు బానిసవి, నువ్వు మాకు దొరికినవు. అదే ఈ పిల్లోడు యోసేపు పోతిఫర్ ఇంట్లో ఒక పని పిల్లోడు, అంతేగా, ఒక పని చేసే వ్యక్తి. అటువంటి పని చేసే యోసేపుని తీసుకుపోయి ఐగుప్తు ప్రధానమంత్రి చేసిండు దేవుడు. ఇక్కడేమో నిన్ను నాజీర్ చేయబడి తర్వాత పలాటుడిగా చేసి దేవుడు ఫిలిస్తీన్ని మోయాబీల్ని సంపమంటే పోయి వాళ్ళతోనే పడుకున్నాడు. అప్పుడు ఎట్లుంటది? వాళ్ళకే అప్పగించి వాళ్ళ చేత కళ్ళు బిగించుకొని వాళ్ళ ఇళ్లలోనే ఏం చేయాలా? కూలి పని కూడా బానిసత్వం. వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తినాలా, వాళ్ళు ఎప్పుడు పని చెప్తే అప్పుడు చేయాలా. కట్టేసారు లాస్ట్కి. బతుకు అంటే సంఘంలో కూడా అంతే. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మని శక్తి పొందుకోలేదనుకో, నువ్వు అసలు ఏమంటారు, క్రీస్తును ఎక్కడా నువ్వు ప్రకటించలేవు. ఆ శక్తి లేదు, పవర్ ఉండదు నీకు. అందుకే ఆత్మీయ వరాలు ఆయన టీచింగ్ బైబిల్లో ఉన్న సత్యమే, కొత్తది కాదు. ఆత్మీయ వరాలు మీరు ప్రాక్టీస్ చేయాలి. పౌలు చెప్పేది కూడా క్లియర్గా అంతే. ఆత్మీయ వరాలను కలిగి ఉండండి. భాషలు మాట్లాడడం కానీ, ఆ భాషను తర్జుమా చేయడం కానీ, వర్షం చెప్పలేరా, ప్రవశించడం కానీ, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన శక్తి, దాని తర్వాత డివైడ్ చేసుకోండి. ఇప్పుడు దాకా 9 వరాలు చదివారు, 9 దేనికి సంబంధించినవి అనేది అర్థం కావట్లేదు. టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ టంగ్స్, ప్రొఫెసీ 1 కేటగిరీ, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, డిసర్న్మెంట్ 1 కేటగిరీ,
దెన్ ఫెయిత్, దెన్ మిరకల్స్. అవి ఒక కేటగిరీ. చదవడమే కాదు, చదివింది ఎంతవరకు మీకు ఎక్కుతుందా ధ్యానం చేయాలా. గుర్తుపెట్టుకోండి, టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ టంగ్స్, ప్రొఫెసీ ఒక కేటగిరీ కాదా? మాట్లాడమే కదా, భాషలు మాట్లాడడం, భాషలు తర్జుమా చేయడం, ప్రవశించడం, ఇవన్నీ ఒక కేటగిరీ. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, డిజర్న్మెంట్, ఇవి. తర్వాత సైన్స్, సూచక్రియలు, నమ్మకం, హీలింగ్, ఇవి ఒక కేటగిరీ. ఇవన్నీ నేను భాషలు మాట్లాడతాను, ఎందుకంటే ఐ ఆమ్ బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. నేను మాట్లాడేటప్పుడు నా కూతురు కూడా అడుగుతుంది ఏ భాష నన్ను మాట్లాడేది అని. ఎస్, ఎప్పుడన్నా బైక్ మీద ఉదయాన్నే 4:45 లేచి మా అమ్మాయిని స్విమ్మింగ్ తీసుకపోతే ఇప్పుడు నేను మాట్లాడుకుంటూ వెళ్తా. మై డాటర్ విల్ ఆస్క్ మీ, నాన్న ఏ భాష మాట్లాడుతున్నావని. ఇట్స్ ఏ హెవెన్లీ లాంగ్వేజ్. I speak to direct God, but it works. I promisely saying that it works. పౌలు కూడా ఏం చెబుతాడు? ఆత్మీయ వరాలు పొందడానికి మీరు వెనకడికి ఏమాకండి. అవి మీ దేవుని శక్తిని చూపిస్తాయి. ప్రవశించడానికి ఎవరు వెనకడికి ఏమాకండి, ప్రవశించండి, చేతుల నుంచి ప్రార్థన చేయండి. ఇవన్నీ కావాలి అంటే నువ్వు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి. పౌలు చెబుతాడు, పేతురు చెబుతాడు, యేసుక్రీస్తు చెప్పిండు, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందకపోతే మీరు శక్తిహీనులే. చాలా మంది భాషలు అయిపోతాయని చేసుకొచ్చి ఒక వర్ష చూపించి మేము భాషలో మాట్లాడడం, అది ఏది తనం? భాషలో మాట్లాడడం వల్ల నువ్వు అన్ని భాషలో మాట్లాడడం వల్ల చర్చికి ఉపయోగమైంది, ఇతరులకు అర్థమవుతుందా కాదా? ఇతరులకు అర్థం కాకపోయినా అక్కడ శక్తి మాత్రం ప్రత్యక్షమవుతుంది. పాస్టర్ శ్రీనివాసన్ ఫ్రమ్ బళ్ళారి, అతని ఫ్రెండ్ ఊరికి వెళ్తా ఒక విషయం చెప్పాడు. అంటే ఏదో అర్జెంట్ పని మీద వెళ్తా, నా భార్య డెలివరీ డేట్ దగ్గర పడ్డది, ఏదన్నా సహాయం అయితే పోయి సహాయం చేయండి. ఆయన పోయిన మరుసటి రోజు ఆయన భార్య నుంచి కాల్ వచ్చింది, ఏమని, కొంచెం నొప్పి ఉంది అన్న, కొంచెం హెల్ప్ చేయమని. అంటే పెయిన్స్ వస్తున్నాయి, హెల్ప్ చేయమని. తీసుకపోతే బేబీ 2 పొజిషన్లో ఉండేది. ఒకటి సెఫాలిక్ పొజిషన్, రెండోది బ్రిడ్జ్ పొజిషన్. అదే కడుపులో ఒకటి సెఫాలిక్, 2 బ్రిడ్జ్. కానీ ఈ బేబీ సెఫాలిక్ కాకుండా, బ్రిడ్జ్ కాకుండా మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు సెఫాలిక్ అంటే వచ్చే రంధ్రంలో ఒక తల కింద పెట్టి ఉండము, బ్రిడ్జ్ పొజిషన్ అంటే తల పైకి ఉండము. అలా కాకుండా ఈ బేబీ ఇలా గర్భసంచిలో ఇలా ఉంది. అర్థం కాదు, పెయిన్ మాత్రం విపరీతంగా. అప్పుడు డాక్టర్ కూడా చెప్పింది ఏంటంటే, ఐఎమ్ నాట్ గ్యారంటీ ఫర్ ద బేబీ అండ్ మదర్. అర్థమవుతుందా? బేబీకి కానీ తల్లికి కానీ గ్యారంటీ ఇవ్వలేము ఒకవేళ సిజేరియన్ చేసినా అని. అంటే మీరు సిజేరియన్ చేయమాకండి. అలా అయితే ఆయన తీసుకున్న నిర్ణయం శ్రీనివాస్ తన ఫ్రెండ్ తరఫున. అలాగైతే మీరు సిజేరియన్ చేయమాకండి.
పోయిండు, రూమ్ తలుపేసుకున్నాడు, ఒక్కడే 6 గంటలు అన్ని భాషల్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టి 6 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన టార్గెట్ ఏంటంటే 8 గంటలు చేసుకోవాలని, 8 గంటలు చేయాలని, దేవుడు అద్భుతం చేసేంత వరకు చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి. పోయిండు, చేస్తా ఉండు. ఎప్పుడో 6 గంటల తర్వాత ఒకళ్ళు వచ్చి నాకు చేసి తను నార్మల్ డెలివరీ అయినదని చెబుతారు. ఒకటి ఆత్మీయ వరంలో ఫెయిత్ ఒకటి ఉందా, ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో పోయిండు. రెండోది అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నాడా, ఆయన 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 అన్ని భాషల్లో ప్రార్థన చేస్తాడు. మూడోది దేవుడు అద్భుతం చేసిండా. 3 వరాలు అదే రోజు ఆ సందర్భంలోనే జరిగినాయి. నమ్మకపోవటానికి ఏముంది ఆడ కారణం? నమ్మకపోవటానికి కారణం ఏముంది? అర్థమవుతుందా? ఆమె వదిలేయండి, చెల్లి, లేకపోతే ఇక్కడికి తీసుకురండి ఈ రూమ్లో. దేవుడు నిన్ను సంఘంలో చేర్చింది నిన్ను శక్తిమంతురాలుగా చేయటానికి, శక్తిమంతుడిగా కావాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం అవసరం. నీకు రక్షణ అవసరం, నేనే కాదని, బాప్తిజం అవసరం కాదని. అంతకు మించి పరిశుద్ధాత్మలో బాప్తిజం క్లియర్ గా చెబుతూనే ఉన్నాడు కదా యోహాను, నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు. ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని ఏ విధంగా బాప్తిజం ఇస్తాడు? ఓకే, అంటే అర్థమైంది, మీరు ఎక్కడున్నా అని, మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఏ దేశంలో ఉన్నా ఆయన ఇస్తాడు. నేనైతే ఇక్కడ యోర్దాన్ నదిలో మాత్రమే బాప్తిజం ఇస్తున్నా, మళ్ళీ ఆయనైతే బాప్తిజం పరిశుద్ధాత్మలో ఇచ్చేది మీరు ఎక్కడున్నా. ఇప్పుడు 180 మంది ఒకే రూమ్ లో ఉన్నారు, ఎక్కడి నుంచి పంపించాడు కదా? మరి నువ్వు ఎక్కడున్నా కానీ ఆకాశంలో అయితే ఎక్కడి నుంచే వస్తుంది కదా ఆ శక్తి వచ్చినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ దిగినప్పుడు నువ్వు శక్తి పొంది, ఆ శక్తి పొందినప్పుడు నువ్వు క్రీస్తు కోసం నిలబడి ప్రపంచపు నలుమూలల వరకు నువ్వు సాటి చెబుతావు. అందుకే కొంతమందిని మాత్రమే మనము దే ఆర్ అనాయింటెడ్ ప్రీచర్స్ అని పిలుస్తాం. రేనాల్డ్ బౌకే, బిల్లీ గ్రహాం, డిఎల్ మూడీ, స్పాల్ సోజన్, వాళ్ళని మాత్రమే అనాయింటెడ్ అని పిలుస్తాం, మిగతా వాళ్ళని కాదు. క్లియర్ గా చెప్పాలి అంటే పౌలు సేవ చేసిండు. ఎన్ని దేశాలు తిరుగుంటాడు? ఏషియా మొత్తం తిరిగిండు, లాస్ట్ రోమ్ కూడా వెళ్ళిండు. ఓకేనా? అయితే ఏ రోజైనా పౌలు తన జీవితంలో నేను ఇంత పెద్ద చర్చి నిర్మించినా అని చెప్పిండా? నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా అని చెప్పిండా? కానీ పౌలు ఒక్కటి చెబుతాడు, నేను మిమ్మల్ని మంచి బోధ అయితే చేసిన, మిమ్మల్ని దేవుడు వాక్యంలో నడిపించిన, పరిశుద్ధాత్మక ఆ అభిషేకం పొందడానికి ప్రార్థన చేసిన, ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటా. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకోండి, గలతీయులకు రాసిన పత్రిక తీసుకోండి, ఎఫెసీయులకు, వాళ్ళకి తెలియని విషయాలు బోధిస్తా ఉన్నాడు. దేవుడి రాత్రి ఎలా ఉంటుందో చెబుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మ వరాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు, ఆత్మ యొక్క ఫలాలు ఎలా ఉంటాయో చెబుతా ఉన్నాడు, నాయకత్వ లక్షణాలు ఏంటో చెబుతా ఉన్నాడు. అంతేగాని నేను ఇన్ని సంఘాలు కట్టినాను అని ఏ రోజు చెప్పుకోవట్లే, నేను ఇన్ని సంఘాలు నిర్మించినాను అని ఏ రోజు చెప్పుకోవట్లే. ఇప్పుడు చూస్తే ఏ అడ్వర్టైజ్మెంట్లు, బోర్డులు, తర్వాత 1,00,000 మంది వస్తున్న అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత యూట్యూబ్లలో మా పాస్టర్ ఒకే గానా ప్రెసిడెంట్ కలిసిండు, మా పాస్టర్
ఏ ఆపరేషన్ కలిసి దేనికి దిక్కుమాలిన వ్యవహారం. పౌలు చెప్పేది ఏంటంటే, నువ్వు బయట ఒక పని మనిషి ఎవరన్నా పని చేసి వాళ్ళ సువార్త చెప్పి దేవుడి వైపు నడిపించినా కానీ పరలోకంలో పండగ ఉంటుంది. దేవుడు ఆశించేది అది. నువ్వు రేవంత్ రెడ్డిని కలుస్తావు, రేవంత్ రెడ్డి సువార్త చెప్పగలవా? మరి రేవంత్ రెడ్డిని ఆహ్వానించేది ఎందుకు నువ్వు మీటింగులకి? సువార్త చెప్పలేని, నీ ఆ మాట అనుకోండి, సువార్తను చెప్పలేని వ్యక్తివి నువ్వు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ముఖ్యమంత్రులు ఎందుకు గెలుస్తున్నావు? వాళ్ళకు రక్షణ అవసరం లేదా? పౌలు ఏం చెబుతాడు? పౌలు ఎవరికి సువార్త చెప్పిండు? రోమ్ ఎంపరర్కి, నేను నీ ముందు నిలబడి క్రీస్తు సువార్త చెబుతున్నా, నువ్వు రక్షణ పొందు. రోమ్ ఎంపరర్ కావాలంటే ఆ క్షణాన తలకాయ తీసేయాలి. నువ్వు తీసేస్తే ఏంది, తీయకపోతే నేను చెప్పేది ఇదే, నేను చెప్పేది ఇదే. రోమ్ రాజు అంటే ఇప్పుడు ఎంపరర్ కింద కొంతమంది రాజులు ఉంటారు. ఇప్పుడు హేరోజ్ ఒక కింగ్ అయితే అలాగనే ఒక్కొక్క ఏరియాకు ఒక కింగులు ఉంటారు. యోహాను పోయి ఏం చెప్తుండు చూడు, ఒక రాజును ఎలా చెప్తుండు, నువ్వు చేసేది తప్పురా, ఇంకొకటి భార్యను తీసుకొని నువ్వు పెట్టుకున్నావు, నువ్వు తప్పు. ఆడ తీసుకొచ్చుకున్న ఆమెకు మండింది, ఓకే, నన్నే తప్పు పడతాడా? ఇప్పుడు రాజుని ఎగదొస్తుంది ఏ రోజుని, ఏమని? వాడు అన్నది నా గురించే, నువ్వు పో సంగతి చూడండి. తీసుకుపోయి తల నరికినంత మాత్రాన ఎదిరించకుండా ఆపేశారా? తల పోయినా సరే నీతి నిలబడాలి. పౌలు చెప్పేది కూడా అంతే. నువ్వు నన్ను బంధించినా, చిత్రహింసలు పెట్టినా, నేను చెప్పే సువార్తే. క్రీస్తు రాజు. మొన్న ఎవడో అక్కడ అంటుండు, నా దేవుడే దేవుడు అని నువ్వు చెబితే ఇతరుల మనోభావాలు దెబ్బతినవా అని. పౌలు చెప్పింది అదే స్వామి. ఏం తెలిసిపోతే అక్కడ పేరు తెలియని దేవుడు అని ఉంది. మరి మీరు నమ్మేది దేవుడు కాదు, రాళ్ళను అని చెబుతాడు. మనోభావాలు దెబ్బతింటే ఎవరికి నష్టం? కానీ నా రాజు ప్రకటించబడాలి, నా క్రీస్తు ప్రకటించబడాలి. అది శక్తి. ఒకరు భయపడేది లేదు, ఒకరు తలొక్కేది లేదు. క్రీస్తు నాకు రక్షణ ఇచ్చిండు, శక్తి ఇచ్చిండు. ఆ శక్తిని నేను ప్రకటిస్తున్నా. అదే నా పని. అర్థమవుతుందా? అది ఒక విశ్వాసకు ఉండాల్సిన శక్తి, బలం. సో ఇతరుల మాదిరి కాకుండా యాడికి పోతే ఆడికి, ఓకే, మీ మనోభావాలు దెబ్బకూడదు, మీ మనోభావాలు నేను దెబ్బతీయకూడదు అని నా రాజు నేను ప్రకటించకుండా ఉండలేను. అసలు వీళ్ళు కొంతమంది మతోన్మాదులు అని ఎందుకు వాళ్ళు ఉపయోగిస్తారో నాకు అర్థం కాదు. అసలు ఈ మతోన్మాదులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాదు. నీకు ఆ మాట ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళు పాపులు అంతే. పాపులకు క్రీస్తు అవసరం. ఆ క్రీస్తు అవసరమైనప్పుడు నువ్వు ప్రేమతో చెప్పు, నానా పాపములు జీవిస్తున్నావు, నువ్వు తప్పుదారులు నడుస్తున్నావు, నువ్వు నమ్మేది దేవుని కాదు, నువ్వు ముక్కేది రాళ్ళను, నువ్వు ముక్కేది సృష్టికర్తని కాదు, సృష్టికర్త యేసుక్రీస్తు. ఈ సృష్టిని మొత్తాన్ని ఆధీనంలో పెట్టుకుంది యేసుక్రీస్తు. ఆయన నమ్ము, ఆయన ప్రకటించాలి. అంతేగాని మీకు మీ దేవుడు, మాకు మా దేవుడు, మీకు మీ నాన్న గొప్ప, నాకు నాన్న గొప్ప లేదు. ఉన్నది ఒక్కరే, ఆయనే యేసుక్రీస్తు. ఇలా చెప్పగలగాలి. అది పౌలు చెప్పింది, అది పేతురు చెప్పింది, అది తన శిష్యులు చెప్పింది. అందుకే వాళ్ళు చంపబడ్డారు.
వాడు ఎంత గొప్పోడైనా, వాడు రాజైనా, యోహాను పోయి ముందు చెబుతా ఉన్నాడు, రాజు హేరోద్ నువ్వు చేసే తప్పు బహిరంగంగా చెబుతున్నాడు వీధుల్లో. నువ్వు ఇంకొక నీ తమ్ముని భార్య తీసుకొచ్చుకొని ఉంచుకున్నావు. ఇట్ ఈస్ అడల్టరీ. అది శక్తి. ఒకటి తప్పుని తప్పు అని చెప్పగలగాల, ఖండించాలా. ఎవడైనా బుద్ధి లేని పని చేస్తే వాడిని చేసిన పని బుద్ధి లేని అని చెప్పి కనిపించాలి. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందితే ఈ శక్తి వస్తుంది. ఈ శక్తిని నువ్వు దేవుణ్ణి మహిమార్థమై ఉపయోగించబడాలి. ప్రార్థన చేయాలి, దానికోసం దేవుణ్ణి అడగాలి, దేవా నాకు బాప్తిజం కావాలి, పరిశుద్ధాత్మ నా మీదకి రా. ఇంతకుముందు నేను చెప్పాను, నువ్వు లేస్తున్నా చెప్పే పదం ఏంటంటే హోలీ స్పిరిట్ వెల్కమ్, హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్. నువ్వు మాట్లాడాలా. ఆయన ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఉన్నది మన మధ్య కూడా పరిశుద్ధాత్మే, మన మధ్య సంచరించేది పరిశుద్ధాత్మే. అందుకే యేసుక్రీస్తు చెప్పేది, ఒక రోజు వస్తుంది మీరు ఆరాధించేది ఎలా ఆరాధిస్తారు? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. మీ మధ్య ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ. నేను ప్రామిస్ చేస్తున్నా, ఆదరణకర్తను పంపిస్తున్నా, మీకు కడ వరకు ఆయన ఉంటాడు మీతోటి. మరి ఆ పరిశుద్ధాత్మని ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఆ పరిశుద్ధాత్మని హృదయంలోకి ఎందుకు తీసుకోవట్లే? ఆ పరిశుద్ధాత్మలో బాప్తిజం ఎందుకు పొందట్లే? ఎందుకు మనం ఆ శక్తిని పొందటంలే? ఎప్పుడైతే ఆ శక్తిని పొందుతామో నువ్వు క్రీస్తు కోసం సావటానికైనా సిద్ధపడతావు, కానీ ఎవరికి భయపడవు. జీవిస్తే క్రీస్తు కోసం అలానే జీవించాలి. నిలువెచ్చగా బతకూడదు, అటు ఇటు కాకుండా ఉండకూడదు. జీవితం ఒక్కటే, ఆ ఒక్క జీవితం క్రీస్తు కోసం అర్పించు. ఎందుకు? నీ కోసం ప్రాణం పెట్టిండు. నిన్ను పాపం నుండి, బంధకాల నుండి, శాపాల నుండి విడిపించి తీసుకొచ్చి నీతి మార్గంలో పెట్టిండు. మరి నువ్వు క్రీస్తు కోసం నీ ఒక్క ప్రాణం ఇస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు చెబుతాడు, వాళ్ళు చంపితే మహా అయితే నీ శరీరాన్ని చంపుతారు, నీ ఆత్మని కాదు కదా. నీ ఆత్మని కాదు కదా, నీ ఆత్మని నేను నా తొడ మీద కూర్చోబెట్టుకుంటా. నాతో నువ్వు సావాసం చేస్తావు, నాతో పాటుగా నువ్వు చిరకాలం జీవిస్తావు. మరి అలాంటప్పుడు శరీరాన్ని చంపే వాళ్ళు చంపుకొని దానికి ఎందుకు భయపడ్డావు? ఆ శక్తి పొందితే మన జీవన విధానం వేరు. మన జీవితాలు అద్భుతాలు ఉంటాయి. మన జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను 5వ క్లాసులోనో 6వ క్లాసులోనో పాట విన్నా. ఆ పాట ఏంటంటే, నేను సాగేదా యేసుని మార్గములో, నేను పాడేదా హోసన్న యేసనలో, హోసన్న యేసన్న అని. తర్వాత తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన, బంధుమిత్రులు నన్ను ద్వేషించిన. యేసుక్రీస్తు నేను నమ్ముకుంటే ఒకవేళ తల్లిదండ్రులు నన్ను వదిలేసిన, బంధుమిత్రులు నన్ను ద్వేషించిన, నేను మాత్రం యేసుక్రీస్తును వెంబడించదు. నేను సాగేదను. కష్ట నష్టములు నన్ను చుట్టుముట్టిన, దుష్ట వ్యాధులు నన్ను ఆవరించిన, నేను సాగేదా. ఎటువంటి వ్యాధి రాని, ఎటువంటి కష్టమైన రాని, నేను మాత్రం యేసుక్రీస్తుని వెంబడి సాగు, సిలువ ఎత్తుకునే ముందుకెళ్తాను. ఇది మనం జీవించే విధానం. నేను ఇప్పటికీ ఆ పాట అంటే నాకు మహా ఇష్టం, మహా ఇష్టం. అటువంటి స్థితి వచ్చినా నేను మాత్రం క్రీస్తును వదలను, నేను మాత్రం క్రీస్తు కోసం జీవించదను అనే అర్థం అది. ఈ పాట పాడినప్పుడు దుష్ట వ్యాధులు అన్నప్పుడు యోబుకు వచ్చిన వ్యాధి అట్టాడిట్టాడిది కాదు. దేవుణ్ణి ఎంతైనా దూషించవచ్చు,
దేవుని ఎంతైనా తృణీకరించవచ్చు. దేవుడే అసలు నువ్వు ఉన్నవా లేవా అని అడగొచ్చు. ఎందుకు? పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకుండు, ఆరోగ్యం పోగొట్టుకుండు, ఇప్పుడు కుచ్చువేత్తోటి ఒక శిల పెంకు తీసుకొని గీక్కుంటుండు బూడిదలో. ఇప్పుడు ఇంతకంటే ఇంకా వ్యాధి ఇంకోటి వస్తుందా? ఇంతకంటే కురూపి అయిపోయింది. ఇప్పుడు ఆయన దేవుని దూషించడానికి అవకాశం లేదా? కానీ ఆయన ఏమంటుండు? నేను సహాయసుని మార్గంలో అంటుండు కదా. అందుకే ఈ పాట, దుష్ట వ్యాధులు నన్ను ఆవరించిన నేను సహాయత యేసుని మార్గంలో. అక్కడికి ఇక్కడికి రాలే. క్రీస్తు కోసం నువ్వు జీవిస్తే, పౌలు జీవితంలో ఎక్కడ లగ్జరీ లైఫ్ లేదు, పేతురు జీవితంలో ఎక్కడ లగ్జరీ లైఫ్ లేదు. వాళ్ళంతా ఆకలితో అలమటించారు. నీళ్ళల్లో 3 రోజులు మంచు నీళ్ళలో మునిగి ఉన్నాడు సగానికి. ఎవరు? పౌలు. కాలి నడకని ప్రయాణం. ఎవరు కొడతారో తెలియదు, ఎవరు పెడతారో తెలియదు. కానీ కనపడ్డోళ్ళకి మాత్రం సువార్త చెబుతాడు. కనపడ్డోళ్ళకి సువార్త చెబుతాడు. ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించాలి అంటే, ఇప్పుడు కొరింథీలోనే ఉంటే పౌలుకు లగ్జరీ లైఫ్ రాదా? కొరింథీ ఒక సంఘాన్ని పెట్టుకొని ఆ సంఘంలోనే ఉంటే, కొరింథీ మొత్తం మంచి రిచ్ చర్చి కదా, వాళ్ళ దగ్గర పోలంత డబ్బు, మంచి మంచి మిద్దెలు, మన ఆడ కూర్చొని ఉంటే శుభ్రంగా తినొచ్చు కదా. కానీ అది కాదు ఆయన ఆశయం. అయ్యో అక్కడున్న ప్రజలు నాశనం అయిపోతులే, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. మాసిదోనియాకి వెళ్తాడు, సిరియాకి వెళ్తాడు, టర్కీ వెళ్తాడు, కొలసి వెళ్తాడు, ఫిలిప్పీలకు పోతాడు, రోము పోయి అక్కడికో సువార్త చెబుతాడు. జైల్లో ఉండి ఊరికి ఉండకుండా పచ్చకలు రాస్తాడు. ఎట్టుంటది? జైల్లో ఒక 300 మీటర్ల లోపలికి ఒక గది ఉండి, ఆ గదిలో ఊపిరాడక ఒక చిన్న దీపం పెట్టుకుంటే ఎట్టుంటది? చీకటి గదిలో మొగ్గుతా ఉంటారు. స్నానం ఉండదు. వాళ్ళకి ఏమన్నా నీళ్ళు బకెట్ తీసుకుపోయిస్తారా జైల్లో ఉన్న వాళ్ళకి? విఐపి కాదు కదా. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సువార్త చెబుతాడు. కానీ పౌలు ఏమంటాడు? నా కోసం జీవ కిరీటం ఉంచబడ్డది, నా కోసం నా పరుగు తొదముటిచ్చా, నేను గురి లేకుండా పరిగెత్తటంలా. అసలు ఏం మాటలేదు. అంటే నేను టార్గెట్ పెట్టుకున్నా. ఈ రోజు ఉదయం లేస్తున్న సాయంత్రానికి నేను ఏం చేయాలో టార్గెట్ పెట్టుకున్నా. గురి లేకుండా నేను పరిగెత్తటంలే, గురి దగ్గరగా పరిగెత్తుతున్నా. ఒక ఆశయం లేని వాటికి పరిగెత్తటంలే. నేను నాకు క్లియర్గా ఆశయం ఉంది, అది దేవుడి కోసం, ప్రపంచానికి గెలవాలి అని. అందుకే baptism in the Holy Ghost is very essential for every church. మన సంఘం కోసమని చెప్పడం లేదు, ప్రతి సంఘానికి baptism in the Holy Spirit is very essential. ప్రతి ఒక్కరు దేవుని అడగాలి, దేవా నన్ను నింపు నీ ఆత్మతో, ఈ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ కోసం నిలబడటానికి, నీకు సాక్షిగా ఉండటానికి. అది నాకు కావాలి. నీ స్వార్థను ప్రకటించడానికి, నీ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి, 10 మందికి చెప్పటానికి నేను శక్తిమంతురాలు కావాలి, శక్తిమంతుడిగా ఉండాలి. అప్పుడు
క్రీస్తు రాజ్యం ఎలివేట్ చేయబడుతుంది, ఎత్తబడుతుంది, కనబడుతుంది. అసలు లేకపోతే 3 మతాల్లో ఒక మతంగా నిలబడుతుంది. మనుషుల్లో నువ్వు ఒక మనిషి, అంతే కదా. అందరు పాపం చేస్తారు. ఒకవేళ నువ్వు పాపం చేయకపోయినా కానీ అలానే ఉంటుంది. పౌలు మాదిరిగా, పేతురు మాదిరిగా, శిష్యుల మాదిరిగా ఎత్తపడం కదా, ఎలివేట్ చేయబడం కదా. ఇప్పుడు కొందరి మాటలే కొందరిని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బిల్లీ గ్రాహము, రేనాల్డ్ బంకే, డిఎల్ మోడీ, తర్వాత ఆఫ్రికాకు మిషనరీకి పోయిందేవారు, ఆఫ్రికాకు మిషనరీకి పోయిందేవారు, శ్రీగా గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇలాంటి వాళ్ళ పేర్లు గుర్తొస్తాయి. ఎందుకు? దే లివ్డ్ ఫర్ క్రైస్ట్, దే డైడ్ ఫర్ క్రైస్ట్. అది వాళ్ళు యేసుక్రీస్తు కోసం జీవించరు, చనిపోయారు, అంతే. డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయే సమయాన ఆయన చిన్న గదే, ఒక గుడిసెలాగా ఆఫ్రికాలో చుట్టూ ఇంటి చుట్టూ ఏమైంది? ఒక వెలుగు ఆవరించబడ్డది. అంటే ఆయన మోకాలను ప్రార్థన చేస్తూనే పరలోకం పోయింది. ప్రార్థన మోకాలు మీద చేస్తూ పరలోకం తీసుకుపోవాలి. అంటే ఏంజల్స్ వచ్చి, అంటే దేవదూతలు వచ్చి ఆయన సాధారణంగా ఏమంటారు, ఆహ్వానం పలికిరు. రాయ్యా, నీ బరువు నువ్వు తోదమర్చినావు, నువ్వు మంచి సేవ చేసినావు, నీకు యేసుక్రీస్తు 2 చేతుల ద్వారా ఆహ్వానం పలుకుతుండే రాయ్యా. నిజం, ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడే పైకి ఎత్తబడ్డాడు, అంటే చనిపోయింది. తర్వాత ఆఫ్రికా ప్రజలు ఈయన గుండె మా కోసం కొట్టకలాడిందని ఆయన శరీరాన్ని ఇంగ్లాండ్కి తీసుకుపోనివ్వలే. మీరు ఒకవేళ ఆయన్ను అక్కడికి తీసుకుపోయి పాతి పెట్టాలి అనుకుంటే ఆయన గుండె తీసి మాకు ఇవ్వండి. ఆయన గుండెని తీసుకొని వాళ్ళు సమాధి చేసిర్రు ఆఫ్రికా వాళ్ళు. ఎందుకు? ఆయన గుండె మా కోసం కొట్టకలాడింది, మేం బాగుపడాలని, మేం క్రీస్తు నమ్ముకోవాలి, మేం క్రీస్తులో బతకాలని. కనుక ఆయన గుండెను మాకు ఇవ్వు అని ఆపరేషన్, అంటే పోస్ట్ మార్టం చేసి ఆ గుండెని తీసుకొని వాళ్ళు సమాధి చేసుకున్నారు. తర్వాత ఆయన బాడీని తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో మళ్ళా పాతి పెట్టబడి, అంటే సమాధి చేయబడ్డారు. ఇప్పుడు ఆఫ్రికా ప్రజల మాదిరిగా మన కోసం ఎవరన్నా అలా తగదగలాడతారా? ఆడాలి అంటే ఆయన మాదిరిగా జీవించాలి, ఆ శక్తిని పొందాలి, ఆ ప్రేమను మనం సాక్షి చెప్పాలి. నేను మీ ఆశ ప్రకారమే దేవుని అడగండి. మీ దేవా, నాకు ఈ శక్తి పొందుకోవాలి, ఈ బాప్తిజం నాకు కావాలి. ఎలాగో 120 మంది మీద నువ్వు వచ్చి వాలినవో అలాగే నా మీద వచ్చి ఈ శక్తిని నేను ప్రపంచ నలుమూలలకు సాటి చెప్పాలి. నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, కానీ నన్ను ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్వార్థ మాత్రం ప్రకటించాలి, ఈ ప్రేమను పంచాలి. ఇది మన ఆశయంగా ఉండాలి. సత్య ప్రార్థన. జీవాధిపతి సర్వశక్తిమంతుడ సర్వాధికారి